498A అది ఐపీసీ అండి. అది ఇప్పుడు ఏమైంది, బిఎన్ఎస్ కింద సెక్షన్ 85 అయింది. ఓకే, ఏముంటుందంటే 498 ఏముంటుందంటే బేసికలీ క్రూయాలిటీ అంటే ఏంటి, హస్బెండ్ మ్యారేజ్ తర్వాత భార్యను కనుక హింసిస్తే అది గృహహింస కిందకు వస్తుంది, అది క్రూయాలిటీ కిందకు వస్తుంది. అప్పుడు మజిల్ పవర్ బై వర్చ్యూ ఆఫ్ జెండర్, ఫీమేల్స్ ఆర్ ఆల్వేస్ వీక్ కంపేర్ టు మజిల్ పవర్ ఆఫ్ ద మెన్. కాబట్టి భార్యలకి అంటే ఆడవాళ్ళకి చట్టం ఇచ్చిన ప్రొవిజన్ 498A. వెంటనే రండమ్మా మీరు పోలీస్ వాళ్ళ సహాయం తీసుకోండి, ఇది 498A సెక్షన్ అని అది ప్రొవిజన్ పెట్టారు. దీన్ని ఏం చేశారు, గత 30 ఏళ్లగా ఈ సెక్షన్ని ఆగమాగం చేసేసి దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడి, మీరు కనుక 20 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితం తీసుకుంటే ఈ సెక్షన్లో ఒకవేళ కేసు వేస్తే మాత్రం వెంటనే హస్బెండ్, తల్లిదండ్రులు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరుంటే వాళ్ళు, బావమరుదులు, బావాలు, అటువైపు అబ్బాయి వైపు ఎవరుంటే వాళ్ళని తెల్లారుజామున 5-5:30కు వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకెళ్ళి జైల్లో పెట్టేవాళ్ళు. మళ్ళీ బెయిల్ అప్లై చేసుకుంటే కానీ వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేకుండే. ఒక 10-15 ఏళ్ల క్రితం ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఒక కేసులో, ఇంక ఈ 498A కేసు అన్ని దొంగ కేసులు అయిపోయినాయి మ్యాక్సిమం. ఒక సుప్రీంకోర్టు ఒక స్ట్రాటజీ తీసి 100 కేసుల్లో దగ్గర 60-80 కేసులు ఇవన్నీ దొంగ కేసులే. ఇందులో ఒరిజినల్గా క్రూయాలిటీ ఉండట్లేదు. అబ్బాయి కేవలం అబ్బాయి పడక అమ్మాయికి ఇష్టమైన పెళ్లి చేయకపోతాం వల్ల ఈ కేసులు వేస్తారని ఒక నిర్ధారణకు వచ్చి అరెస్ట్ వెంటనే తీసేసి ప్రతి స్టేట్లో ఉన్న హైకోర్టుకి అరెస్ట్ చేయకండి, 41A నోటీస్ ఇవ్వండి, ట్రయల్ చేయండి, ట్రయల్లో కనుక అది ప్రూవ్ అవుతే అప్పుడు మీరు అరెస్ట్ చేయండి అని చెప్తాం జరిగింది. అప్పటి నుంచి ఈ అరెస్టులు గోల పోయింది. అహింస అంటే హింసించకూడదు. ఎప్పుడైతే మీకు తెలిసిందో వెంటనే మీరు వాళ్ళ మీద అరుస్తాము, కొడతాము, గొడవలు చేస్తాము ఇంట్లో. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి కావాల్సిందే అది. వెంటనే వాళ్ళు రికార్డింగ్ చేసేస్తారు, ఇదిగోండి మా వైఫ్ ఇట్లా బిహేవ్ చేస్తుంది అందుకే నేను ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకోవాల్సి వచ్చిందని. కాబట్టి మీరు వైఫ్ అయినా హస్బెండ్ అయినా సేమ్, వైఫ్ అయినా హస్బెండ్ అయినా సేమ్. నేను చెప్పేది మీకు పర్టికులర్ జెండర్ కానీ చెప్పట్లేదు నేను, ఇది కామన్. ఎప్పుడైతే మీరు గొడవ పెట్టకుండా, అరవకుండా, జాగ్రత్తగా వాళ్ళ ఎవిడెన్సెస్ సేకరిస్తారో, సైలెంట్గా మీరు ఒక పెద్ద మనిషినో లేక ఒక అడ్వకేట్నో అప్రోచ్ అయ్యి కౌన్సిలింగ్ కార్యక్రమం పెట్టుకొని, మా హస్బెండ్ ఇలా తప్పుదారులు వెళ్ళడానికి కూర్చొని సడన్గా మీరు ఏదో ఇన్విటేషన్లాగా సడన్గా పిలిచి ఇవన్నీ ఆ పెద్ద మనిషి ముందు బయట పెట్టి కౌన్సిలింగ్కి వెళ్తే 99% మళ్ళీ రివర్స్ రిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.